అన్ని బానే ఉన్నాయి కానీ అసలు మా ఏ భార్య కూడా ఇల్లు ఇల్లు కొంటానంటే ఆనందపడుతుంది, పొలదండ వేస్తుంది, కానీ ఇల్లు తాకట్టు గట్ట పెడతానంటే చెప్పు తీసి కొడుతుంది. మీ ఆవిడ ఊరుకుందా? కారు కూడా పెడతామంది. ఎందుకంటే అది కూడా ఆవిడ మనకి ఎందుకు కాళ్ళు ఉన్నాయి కదా కారు పెట్టేద్దాం అంది. పాపం బంగారం బంగారం. అందరి ప్రోత్సాహం వల్లే. అదే అక్కడే నీకు ప్రారంభమైంది అసలు ధైర్యం, ఆ అమ్మాయి దగ్గర నుంచి కదా. అమ్మాయి ఎంకరేజ్ చేసింది చాలా గురుగారు. అసలు ఆవిడ ముందు వీ షుడ్ కంగ్రాచులేట్ హర్. ఎందుకంటే నీకు నువ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఇది ఒక సమగ్రమైన రూపం ఈ సినిమా. నీకున్న ప్యాషన్కి ఇండస్ట్రీ అంటే చదువు సంజయ్ కూడా మానేసి ఇటు పక్కన నేను లాక్కొచ్చిందంటే ఎంత విధి, ఎంత బలీయమైనది. అందుకే ఉన్నాయి పెద్ద పెద్ద వాక్యాలు. పాండవనం అసలు గుమ్మడి గారి డైలాగ్ విధి చాలా బలీయమైనది. ఆనాడు ఆయనకే తప్పలేదే. అదే శివయ్యనే మర్రి చెట్టులో దాక్కోవాల్సిన కానీ నేను ఇంకొక మాట విన్నాను, మీ ఇంటి పేరు శ్రీపతి పండితారాధ్యులు వారంట కదా. ఆరాధ్యులు. మా పెద్దనాన్న గారు పురోహిత్యం, వరంగల్లో మంచి పేరుంది. అలానే ఇప్పుడు చెప్తే ఏంటంటే ఇప్పుడు ఏదో రాకేష్ వెలుగులోకి వచ్చి ఇవన్నీ చెప్పుకుని నేను ఎప్పుడు ఏ వేదిక కూడా చెప్పుకోలేదు. ఇప్పటికీ చెప్పుకోకపోతే నా వెనక ఎవరు లేరు అని అనుకుంటారేమో కానీ నీకు ఒక లెగసీ ఉంది. అంటే నాకు మా అమ్మగారిది గుంటూరు జిల్లాలో ఒక చిన్న ఊర్లో, ఆవిడకి చంద్రమోహన్ గారు మీకు రచయిత, మా పెద్దనాన్న గారు దగ్గర అవుతూ ఉంటారు, వెన్నెలకంటి గారు వాళ్ళు పెద్దపరచు. మా అమ్మ ఎవరిని చూపిమని అడగలేదు కానీ ఒక చంద్రమోహన్ గారిని చివరి వరకు కూడా నేను తీసుకెళ్ళలేకపోయా. అయ్యయ్యో, ఇక్కడే ఉండి కూడా మణికొండలోనే కదా ఆయన ఉండేది కూడా, ఆ ప్రాంతమేగా. అది ఎందుకో మరి ఫిల్మ్ నగర్, మణికొండ వరకు కూడా కాదు, ఫిల్మ్ నగరే కదా అది. చివరి వరకు నేను ఎప్పుడు అంటూ ఉండేది మా అమ్మ, చుట్టాలు రా మనకి, చుట్టాలు రాని. ఆయన ఎప్పుడు మా అమ్మ ఫంక్షన్స్లో వెన్నెలకంటి గారిని చూస్తూ ఉంటారు. మా అమ్మ వాళ్ళ బావగారి సొంత కూతురు వాళ్ళందరూ ఒకటే కాబట్టి. ఆరాధ్యులు వారా మీరు? శ్రీపతి ఆరాధ్యులో శాఖ, ఆరాధ్యులం లింగదారులు మేము లింగదారులు. అట్లా మనకంటూ అంటే మాకు తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంటే బాలు గారు తర్వాత ఇప్పుడు చరణ్ ఉన్నాడు, శ్రీపతి పండితారాధ్యుల చరణ్. నాకు అత్యంత శ్రీపతి పండితారాధ్యులు అంతా మా పెద్దనాన్న గారు ఉన్నారు. అంతా ఇదే కుటుంబంలో ధైర్యంగా ఏం చెప్పుకున్నాం సార్ మనకి చెప్పుకోవడానికి. కానీ నేను రేపు వేదిక కానీ పద్యం వీళ్ళందరినీ ఒకసారి మరి స్మరించుకుంటాను. గొప్ప విషయం ఏంటంటే రాజబాబు గారికి పాటలు పాడి బాలు గారు మొదటి రోజుల్లో రాజబాబు గారికి కామెడీ పాటలు పాడి బాగా పాపులర్. పెట్లర్లో మళ్ళీ ఇప్పుడు నువ్వు రాజబాబు గారు ఇమిటేషన్ చేసుకుంటూ నువ్వు ఎక్కడో తెలియని సేమ్ ఆవిడ అలానే అంటారు. మన రమప్రభ గారు, ఏమిట్రా ఈ కాలం అంతా ఒక రకంగా ఉంటే నువ్వు ఎలా బతుకుతావు, ఏంటి నువ్వు అంతా ఇంకా పాత చింతకాయ జాడీలో ఉన్న పచ్చళ్ళలానే ఉంటావు. ఇలానే ఉన్నాను కదా, నువ్వు అలా ఉన్నావు, నేను ఇలానే ఉంటా అని అంట. నేను ఆవిడకు చనువు తీసుకొని కొంచెం నేను ఆవిడతో ఎక్కువ ప్రేమగా ఉండే తక్కువ మందిలో నేను ఒకడిని. అవును, పెద్దవిడ చాలా అనుభవశాలి. సినిమా ఎంత హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన వెటరన్ యాక్ట్రెస్ రమాప్రభ అంటే మాటలు కాదు. ఆల్ లాంగ్వేజెస్ 4 షిఫ్ట్లు చేసేది రోజులో. అమ్మో, అది ఆ రోజు గోల్డెన్ డేస్. ప్రవాహం రమాప్రభ గారు ఒక ప్రవాహం. సంభవం అది, అసంభవం. సో నేను ఈ సందర్భంగా శ్రీపతి పండితారాధ్యుల రాకేష్. అబ్బో, అలా నామకరణం మీరు చేసేస్తున్నారు నా నామకరణం. నన్ను మా ఎస్పి రాకేష్. మా అమ్మగారిది ముదిగొండ. గుంటూరు దగ్గర ముదిగొండ. అవును, నువ్వు అంత చెప్పావు. నాన్నగారు ఏం చేసేవారు? చిన్న ప్రాయంలోనే తెలియదు సార్, అదంతా మరి ఏం జరిగిందేమో కానీ చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిస్తే మా అమ్మ తప్ప నాకు ఎవరు తెలియదు. సారీ. ఒకవేళ తెలిసినా కూడా నాకు చెప్పుకునే అంత అంటే ఏమీ లేనప్పుడు కావలసి చేదోడుగా ఉండి ఆ సమయంలో కావాలి. కానీ ఈ సమయంలో అన్నీ ఉండి ఎందుకు సార్ నాకు? కరెక్ట్ అండి. ఉండాల్సిన సమయంలో ఉండి సరే ఏం జరిగింది ఏంటి ఆ సందర్భం అనేది అది విధిరాత దైవనీయం, అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. తల్లి కష్టపడింది. ఏ పాపం వాళ్ళ ఏదో మా తాతయ్య గారు అంతా మంచి, మా తాతయ్య గారు గుళ్ళు అక్కడ కట్టించడం. ఆయన లింగదారు లేదండి, మా తాతయ్య ఇంటి పేరు ముదిగొండ. అదే అక్కడ సారీ గుంటూరు కదా. ఆయన ఆరాధ్యులు
మా తాతయ్య గారిని ఇప్పటికీ నా చిన్నప్పటి నుంచి చూస్తే బూస్ బాంబ్స్ వస్తుంటే వీరభద్ర పల్లెం పెట్టి నాసాలు గుచ్చుకుంటూ ఉంటే ఆయన అందరికీ లింగధారణ చేసేవాడు, గురువు గారు ఆయన అందరికీ. అటు కొమట్టి వారికి అందరికీ ఆయన గురువు గారు లింగధారణ చేసేవాళ్ళు, అందరికీ బ్రాహ్మణులకి అందరికీ. అట్లా ఎక్కడో తీయ కట్ అయిపోయింది అదంతా. మళ్ళీ నేను రీకన్స్ట్రక్ట్ చేస్తా ఏదో ఒక రోజు చక్కగా చెయ్యాలి. అదొక మంచి అద్భుత వాతావరణం, ఆ దేవుడు సహకరించి సినిమా తర్వాత చేస్తే నాకు ఒక శివాలయం కట్టాలని నా ఆలోచన. శివ శివ అది కట్టి మళ్ళీ అందరినీ పిలిచి చక్కగా ఎవరు ఏదైనా, ఏ పేరైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా అందరం సినిమా వాళ్ళకి అవి ఏమి ఉండవు కదా. అదే మన అసలు కుల వాస్తవం బా, ఒక సినిమా వాళ్ళకే ఇంటి పేరు ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు. అలాంటిది సినిమాకు ఉంటుందా గురువుగారు? ఒక మాట చెప్పండి. నన్ను బాధ కనిపించే విషయం ఏంటంటే ఈ మధ్య ఒక వ్యక్తి అన్నాడు, ఈ సినిమా ఈ వర్గానికి కాదేమో అన్నాడు. సినిమాకి వర్గం ఏంటి గురువుగారు? వర్గం వచ్చా సినిమా బాగుంటే అన్ని వర్గాలు చూసేస్తారు. సినిమాకి వర్గం ఏంటండి? సినిమాకి వర్గం అంటది. అలే బాధ అనిపించింది. ఇది ఒక వర్గం సినిమా, సినిమాకి వర్గాలు ఉండవు. ఆ రోజుల్లో మా భూమిలో బండి వెనక బండి గట్టి అని రజాకర్ల పాట పెడితే సినిమా అత్యంత ప్రజాదరణ పొందలేదా? లంబాడోల రామదాస్ అని 1984లో చేస్తే లంబాడోల రామదాస్ ని ఎంత భుజానికి వేసుకున్నారు? ఆ పాట ఏంటి? అది లంబాడోలో అంటే అది ఆ రోజుల్లో అసలు లంబాడి కల్ట్ ఉందా? అప్పటికి అంత పాపులర్ కాదు. మరి ప్రతి ఊర్లోని బంజారా వాళ్ళు ఉండేవారు, లంబాడి వాళ్ళు కనిపించేవారు. కానీ హిల్సే వాళ్ళది, లంబాడోళ్ళది. సంత పెట్టుకునే కొండ మీదకి వెళ్ళి మనం విలాసవంతమైన భవనాలు కట్టి ఇది వాళ్ళది కాదని పేర్లు మాత్రం బంజారా హిల్స్ అని పెట్టాం మనం. బంజారా ఇది వర్గానికి కాదా? సినిమా ఒకటి వర్గానికి కాదు, సినిమా ప్రాంతానికి కాదు. సినిమాకి మాత్రమే యాస, భాష, కుల, మత, ప్రాతిపదికలు ఏవి ఉండవు. ఎక్కడో హాలీవుడ్ లో తీసిన సినిమా అనకాపల్లిలో కూడా ఆడుతోంది. కరీంనగర్ పక్కన చిన్న థియేటర్ ఉంటే అందులో ఆడుతోంది. ఆ వర్గానికి ఏమిటి? అదే వర్గానికి సినిమాలు అదే. అది కూడా ఏంటంటే సరి అయిన అండర్స్టాండింగ్, మాట్లాడేటప్పుడు ప్రాపర్ కాంప్రిహెన్షన్ అవన్నీ ఉండాలి. అండ్ ఎనీహౌ నువ్వు ఈ జర్నీలో నువ్వు తీసుకుంటున్న ఈ పెద్ద లీప్, పెద్ద జంప్, ఇది చాలా సక్సెస్ఫుల్గా నువ్వు హనుమంతుల వారు శ్రీలంక దాటి అక్కడికి వెళ్ళినట్టు, అదే ఇండియా దాటి రామేశ్వరం నుంచి లంకకి వెళ్ళినట్టు, రాముల వారి దగ్గరికి వెళ్ళినట్టు విజయవంతంగా, అలాగే నువ్వు కూడా ఈ లంఘించి ఈ సముద్రాన్ని విజయవంతంగా అవతల తీరానికి, విజయ తీరాలకి చేరుకోవాలని, నీకు విజయం రావాలని, ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ నీ డైరెక్షన్లో అనౌన్స్ అవ్వాలి. ఎవరో ఒకరు, నీ వరకు ఎవరు ఛాన్స్, అది వేరే విషయం, ఎవరో ఒకరు అనౌన్స్ చేస్తారు. ఆ రోజు కోసం హిట్ టీవీ, మా అభిమాన ప్రేక్షకులు, హిట్ టీవీ తరఫున మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా ఆనందం. ఈ 22 మాత్రం తప్పకుండా ఏమీ ఆలోచించకుండా, నా మీద ఎటువంటి అంచనాలు లేకుండా ఒక 2 గంటల 12 నిమిషాల సమయం మీరు స్క్రీన్కి ఇవ్వండి, సౌండ్కి ఇవ్వండి, దాంట్లో డౌట్ లేదు రాకేష్. నేను చాలామందికి చెప్పొచ్చా, ధైర్యంగా వచ్చా, ఈ సినిమాకి నేను అవార్డు తెస్తున్నా అన్న, అది నిజమైనా కాకపోయినా రేపు నా సినిమా థియేటర్లో పడుతుంది, అక్కడే నేను గెలిచినట్టు. అదే నీ అవార్డు, ఫస్ట్ అవార్డు థియేటర్కి వెళ్తుంది, బొమ్మ నేను చూస్తున్నా. అదే నా ఇది. ఫస్ట్ అవార్డు విజయవంతంగా సినిమాని కంప్లీట్ చేసావు. సెకండ్ అవార్డు సినిమా రిలీజ్ అవుతున్నది. మీరు రేపు వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతాను. నా తండ్రి వచ్చి మాట్లాడినట్టుగా నేను మాట్లాడతా. ఆల్ ది వెరీ బెస్ట్. లార్డ్ శివ బ్లెసెస్ యూ విత్ ఎ గ్రేట్ సక్సెస్. నీ కృషిని ఆయన ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాడు. అందుకే అందరి రూపంలో నిన్ను ప్రొటెక్ట్ చేసాడు ఈ ప్రాజెక్ట్లో. 100% we wish you all the very best, Rakesh. All the very best. రాకింగ్ రాకేష్ తాలూకు సినిమా కేశవ్ చంద్ర రమావత్ రేపు 22వ తారీఖున అన్ని థియేటర్లు వస్తుంది. లెట్ us రాక్ అలాంగ్ విత్ రాకేష్. కమ్ ఆన్, వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.